చెక్. ఓకే. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మన ఈ దినంన కూడా మరొక మారు కూడా ఈ యొక్క అరణ్య ప్రయాణ సబ్జెక్ట్ని కూడా వింటకు ఈ యొక్క చిన్న మందను కూడా ఈ దినంన దేవుడు ఏర్పరిచి ఇంత దూరం కూడా నడిపించున్నారు. సిద్ధపడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా తండ్రి అయిన దేవుని పేరిట మరియు ఆయన అద్వితీయ కుమారుని పేరిట శుభాభివందనాలు తెలుపుకొని ఇవాళ పాఠాన్ని కూడా వెళ్దాము. గత తరగతిలో మనం చూసినట్లయితే అరణ్య ప్రయాణం యొక్క పుస్తకం యొక్క కంటిన్యూ స్టడీలో 10వ అధ్యాయం, అందులో 10 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని 11వ అధ్యాయంలో మనం ఉంటున్నాము. 11వ అధ్యాయంలో కూడా ఒక ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో మనం చూసినట్లయితే ఒక 10 మినిట్స్ దీని గురించి ఒక రివిజన్ చేసుకొని తర్వాత ఇవాల్టి పాఠంలో కూడా వెళ్దాము. ఎందుకంటే ఆ పాఠానికి మనం తీయబోయే ఇవాల్టి పాఠానికి కూడా సంబంధం ఉంది కాబట్టి అలా మనం ఒకసారి రివిజన్ చేసుకోవడం మనకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సో 1 కొరింథీయుల 10వ అధ్యాయము 11వ వచనం ప్రకారము చూసినట్లయితే ఈ సంగతులు దృష్టాంత రూపకంగా వారికి సంభవించినది యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. కాబట్టి ఛాయలో చెప్పబడినటువంటి ప్రతి విషయము కూడా మనకి బుద్ధి కలిగిస్తున్నది, హెచ్చరిస్తున్నది. కాబట్టి ఆ యొక్క విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే మనం చూడండి, ఆ యొక్క బుద్ధి కలిగించేటటువంటి మాటలు మనని ఆత్మికంగా కూడా బలపరుస్తుంది. ఈ యొక్క 11వ చాప్టర్ కూడా మనం చూసినట్లయితే లేవియ కాండం 8వ అధ్యాయం నుంచి అలాగే నిర్గమ కాండము 29వ అధ్యాయంలో నుంచి కొన్ని సంఘటనలు తీసుకోబడింది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సంఘటన ఏమని చూసినట్లయితే ఛాయలో జరిగినటువంటి విషయము ఏంటంటే మన గత తరగతిలో చూసింది అహరోను అతని కుమారుల్ని అభిషేకించేటటువంటి ఒక సెర్మనీ రిచువల్, ఒక పండుగ అంటాం కదా. సో ఈ విధంగా అభిషేకం అంటే ఏంటి, ఒక పండుగలాగా జరుపుకుంటారనమాట. ఒక యాజకునిగా అభిషేకించేటటువంటి ప్రక్రియ. ఇప్పుడు యాజకుడిగా అభిషేకించేటటువంటి ప్రక్రియను గురించి తెలుసుకున్నప్పుడు నిజములో మనకి అది ఏ విధంగా పొందికగా ఉన్నది, అందులో మనకి ఏం హెచ్చరికగా ఉన్నదనే ఇవాల్టి పాఠం అంతా కూడా ఉండబోతుంది సహోదరా. కాబట్టి లేవి 8వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే యెహోవా మోషేతో ఇట్లా నేను సో ఏమని అన్నాడు, సో మోషేకి ఏమని చెప్పాడు, అహరోను అతని కుమారులను మరియు కొన్ని ఉపకరణములను లేకుంటే కొన్ని వస్తువుల్ని తనతో పాటు తీసుకుని వచ్చి ఈ విధంగా అహరోన్ని అభిషేకించమని చెప్పాడు. సో మీరు ఆ యొక్క 8వ అధ్యాయంలో లేవి కాండంలో మీరు చూసినట్లయితే ఏమేమి తీసుకుని వచ్చాడో 1-2 వచనాల్లో మనం చూడొచ్చు. సో అవి ఏమంటే అహరోను అతనితో పాటు అతని కుమారులను, మూడవదిగా వస్త్రములు, అభిషేక తైలము, పాప పరిహారార్థ బలి రూపమైన కోడె, 2 పొట్టేళ్లను, గంపెడు పొంగని భక్ష్యములు తీసుకుని వచ్చారనమాట. సో ఒక్కొక్కటిగా అహరోను ఎవరిని సూచిస్తా ఉన్నాడు, అహరోను ప్రధాన యాజకుడిగా అభిషేకించబడబోతున్నారు యేసుక్రీస్తుని. సో అతని కుమారులు సహా యాజకులుగా అభిషేకించబడుతున్నారు కాబట్టి వారు ఎవరిని సూచిస్తున్నారు, సంఘ తరగతికి చెందినటువంటి వారిని సూచిస్తున్నారు. అవును, రాజులైన యాజక సమూహములను ఒక నూతన సృష్టిని సూచిస్తా ఉంది. మూడవదిగా వస్త్రములు దేన్ని సూచిస్తా ఉంది, మనకి ఉన్నటువంటి నీతి వస్త్రములను సూచిస్తా ఉంది. అభిషేక తైలము దేన్ని సూచిస్తా ఉంది, పరిశుద్ధాత్మను. సో పాప పరిహారార్థ బలి రూపమైన కోడె దేన్ని సూచిస్తా ఉంది, మనము కాన్సన్ట్రేట్ చేసుకునేటప్పుడు, నిబంధన చేసుకునేటప్పుడు, బాప్తీసం తీసుకునేటప్పుడు ఏం చెప్పాము, నేను లోకానికి మరణించాను, ఇక నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితంలో నేను అనుసరించబోతున్నా అంటే లోకానికి చనిపోతున్నాము అని చెప్తున్నాం కదా. దాన్నే ఈ యొక్క పాప పరిహారార్థ బలి రూపమైనటువంటి కోడె సూచిస్తుంది. 2 పొట్టేళ్ళు దేని సూచిస్తుంది అంటే ఈ విధంగా మనం బలి ఇవ్వడం వల్ల వచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని ఈ 2 పొట్టేళ్లను సూచిస్తా ఉంది అనమాట. తర్వాత 7వదిగా గంపెడు పొంగని భక్ష్యములు అంటే రొట్టెలు దేన్ని సూచిస్తా ఉంది,
కాదు కాదు. పులి అని, పొంగని అంటే పులి అని, రొట్టెలు. ఏంటది? మనకి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా అనబడుచున్నటువంటి మనల్ని, సో మనం నీతిమంతులుగా చేయబడిన దానిని సూచిస్తా ఉంది. అక్కడ బలి ఇచ్చారు, బలి ద్వారా ఆశీర్వాదం వచ్చింది, పొట్టేళ్ళు సూచిస్తా ఉంది. దాని ద్వారా మనకేం వచ్చింది? పరిశుద్ధత వచ్చింది. సో ఎటువంటి పరిశుద్ధత? యాక్చువల్ ఎవరు పరిశుద్ధత? ఎవరు? యేసు ప్రభువే నిజమైన పరిశుద్ధమైనటువంటి వ్యక్తి. మనము పరిశుద్ధులుగా యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా తీర్చబడినటువంటి వారుగా ఉంటున్నాము. సో ఇక్కడ తర్వాత ఎవరు పిలిచారు? ఇక్కడ మోషేను అహరోన్ని తన కుమారుల్ని. మోషే ఎవరిని సూచిస్తున్నాడు అప్పుడు? తండ్రి అయిన దేవుని సూచిస్తా ఉన్నాడు. అదే ఇక్కడ ఒక నంబర్ 7 విషయాలు ఉన్నాయి. ఆ 7 అనేది ఒక పరిపూర్ణమైనటువంటి సంఖ్య అని మనకు తెలుసు. సో ఇక్కడ చూసినట్లయితే మోషే కూడా తండ్రి అయిన దేవుని సూచిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాయబడి ఉన్నది, ఎవరు కూడా తనను తాను అభిషేకించుకోలేడు, కానీ దానికి వేరొకరు కావాలి. చదువుకుంటాం. హెబ్రీలు 5వ అధ్యాయం 4వ వచనము. మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనుడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. సో ఈ యొక్క ఘనత చూడండి, ఎవడును తనకు తానే ఘనత వహించుకొనుడు కానీ అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును అనేటటువంటి మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అహరోను ఎంత ప్రధాన యాజకుడు అయినటువంటి యేసు ప్రభుని సూచిస్తా ఉన్నా కూడా ఇక్కడ కాన్సక్రేషన్ నిబంధన అనేది ఎవరు చేస్తున్నారు యేసు ప్రభుకైనా కూడా అని చూసినట్లయితే తండ్రి అయిన దేవుని ద్వారానే అది చేయబడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క పిలువబడ్డం వెంటనే మోషే వచ్చి పిలిచిన వెంటనే అహరోను తన కుమారులు ఆయన యొక్క మాటలకి లోబడి రావడం జరిగింది అభిషేకం పొందడానికి. సో మనం ఏ విధంగా అయితే దేవుని యొక్క మాటల్ని విని ఈ యొక్క తన గొర్రెల వలె తన స్వరం వినును అనేటటువంటి వాక్యం ఆధారంగా కూడా మనం చూడొచ్చు. మనం బబిలోన్లో ఉన్నప్పుడు ఆయన యొక్క మాటలు మనల్ని ఏ విధంగా లాక్కొని వచ్చిందో సత్యంలోకి మనకు తెలిసిందే. ఆ విధంగా అహరోను అతని కుమారులు అభిషేకం పొందడానికి ఎటువంటి నిబంధనలు పెట్టలేదు, ఆంక్షలు పెట్టలేదు, వెంటనే లోబడి వచ్చారనే విషయాన్ని మనం చూడొచ్చు. సో ఇక్కడ ఇది ఏంటి అని చూసినట్లయితే దేవుని యొక్క అనాది సంకల్పం అనేది చూడొచ్చు. దేవుని యొక్క నిత్య సంకల్పం. ఎఫ్ఎస్సి 3:11 మీరు చూసినట్లయితే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున ఇవన్నీ కూడా జరిగింది. అంటే ఇది మునుపే దేవుడు ఆది కాలంలోనే, ఆదిలో నుండే ఒక గొప్ప రక్షణ ప్రణాళికను రూపొందించాడు. యేసు ప్రభుని అప్పుడే కనుగొన్నాడు. ఈ ప్రణాళికను బట్టి యేసు ప్రభువే తగినవాడని. ఇక్కడ అహరోను కూడా చూసినట్లయితే ఒక ఛాయగా ఉంటున్నటువంటి వ్యక్తి, యేసు ప్రభుని సూచించేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా ముందుగానే దేవుని యొక్క నిత్య సంకల్పం చొప్పునే ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో బాప్తిసము, యేసు ప్రభు తీసుకున్నటువంటి బాప్తిసం దేన్ని సూచిస్తా ఉంది? ఇక మీదట నేను తండ్రి చిత్తాన్ని చేయబోతున్నాను అనేటటువంటి విషయానికి ఒక సింబల్, ఒక సూచనగా ఉంటున్నది అనే విషయాన్ని గమనించాలి సోదరులారా. మీరు హెబ్రీలు 10:9 చదివినట్లయితే నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. సో మీరు చూసినట్లయితే మత్తయి 3:16లో, మార్కు 1:10లో పావురం యేసు ప్రభు మీద బాప్తిసం తీసుకున్న వెంటనే వస్తుందంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను ఆయన పొందుకున్నాడు. సో ఆయన అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నాడు అనే దాన్ని కూడా సూచిస్తా ఉంది. సో ఈయన చూసినట్లయితే యేసు ప్రభు అందరికంటే ముందా వెనక బాప్తిసం తీసుకునింది. సో అన్నిటికంటే మనకంటే ముందుగా ఒక మాదిరిగా ఆ శిలువ మరణంలో కానీ బాప్తిసంలో కానీ ప్రతి విషయంలో కూడా మనకంటే ఒక ఉదాహరణగా ముందుగా తాను గొప్ప స్థాయిలో ఉంచున్నాడు దేవుడు. ఇది ఎవరన్నా నిరాకరించగలరా?
నేను యేసు ప్రభు కంటే గొప్పవాడిని ఎవరైనా చెప్పగలరు, ఏ విషయంలో అయినా లేదు. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి, అన్నిటికంటే గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. సో చదువుకుంటాము కొలస్సీలు 1:18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. కాబట్టి ఆయనే గొప్ప స్థాయిలో ఉంచబడి ఉన్నాడంటే చూడండి, మన కోసం మరణించే విషయంలో, అలాగే ముందుగా పునరుద్ధానుడు అయ్యే విషయంలో, ఆయన యేసు ప్రభు దేవుని యొక్క చిత్తము చేసే విషయంలో తను తాను ఏ విధంగా సమర్పించుకున్నాడు, తన సొంత చిత్తాన్ని ఏ విధంగా వదులుకున్నాడు, యేసు ప్రభుని చూసే తన స్వీయ తిరస్కరణ ఏంటో మనకి అర్థమవుతుంది సహోదరా. మీరు లూకా 9:23 కూడా చదువుకున్నట్లయితే, ఎవడైతేనో నన్ను వెంబడింప కోరిన ఎడల వాడు ఏం చేయాలి, తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము ప్రతిదినం అండర్లైన్ చేసుకోవాలి, ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే మనం చేసుకున్నటువంటి నిబంధనలో ఏముంటున్నది, స్వీయ తిరస్కరణ ఇదివరకే చూసాము, క్రాస్ బేరింగ్ సిలువను ఎత్తుకోవాలి, నడవడాన్ని సూచిస్తా ఉంది. అలాగే మూడోదిగా నీతిని ప్రేమించి దుష్టత్వంను ద్వేషించేదాన్ని సూచిస్తా ఉంది సహోదరా. కాబట్టి మనం చేసుకున్నటువంటి నిబంధన, అహరోను చేసుకున్నటువంటి నిబంధన చూడండి ఏ విధంగా ఉంటున్నదో ఇక్కడ చూడండి. సెల్ఫ్ డినయల్, తను తాను తిరస్కరించుకోవాలి, తన సిలువను ఎత్తుకొని తాను యేసు ప్రభుని వెంబడించాలి, నీతిని ప్రేమించాలి, అలాగే దుర్నీతిని ద్వేషించాలి అనేటటువంటి విషయాన్ని అవన్నీ కూడా సూచిస్తుంది. ఆ యొక్క నిబంధన చేసుకోవడంలో ఇది భాగంగా ఉంటున్నది. ఒక వాక్యం చదువుకుంటా, హెబ్రీలు 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించెను. సో ఇక్కడ కూడా చూసినట్లయితే అహరోను కూడా తన ఇంటి వారిలోనే తను ఒక గొప్పవాడిగా పై స్థాయిలో నియమించబడినటువంటి ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు. సరైన కాలం వచ్చినప్పుడు తను తాను అభిషేకము చేయటకు దేవుడు పిలిచున్నాడు. ముందే కూడా పిలిచుండొచ్చు. మీరు సీనాయి కొండ వద్ద, ఇప్పుడు మనం ఉంటున్నది ఏ ప్లేస్లో, అరణ్య ప్రయాణంలో ఎక్కడ హాల్ట్ అయినారు వాళ్ళందరూ, సీనాయి కొండ వద్ద. సీనాయి కొండ దేన్ని సూచిస్తుందంటే ఒక రెస్టింగ్ ప్లేస్, విశ్రాంతి తీసుకునేటటువంటి స్థలంగా ఉంటున్నది. వాళ్ళ అరణ్య ప్రయాణంలో అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే వాళ్ళు ఏం చేశారు, సీనాయి కొండ దగ్గర ధర్మశాస్త్రాన్ని అంటే 10 పలకల నిబంధనలను తీసుకున్నారు. తర్వాత అక్కడే ప్రత్యక్షపు గుడారాన్ని కూడా కట్టించడం అనేది అక్కడ చేయడం జరిగింది. అహరోను ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడంలో ఒక కీలక పాత్రను వహించినప్పటికీ కూడా ఆ సమయం వచ్చినప్పుడే ఆయనకి అభిషేకం చేయడం జరిగింది అనేది మనం చూడొచ్చు. సో యేసు ప్రభు కూడా తండ్రి అయిన దేవుని వద్ద ఉన్నప్పటికీ కూడా ఆయన్ని హెచ్చించేటటువంటి సమయము, పై స్థాయిలో అందరికంటే గొప్ప స్థాయిలో ఉంచేటటువంటి సమయం వచ్చినప్పుడే ఆయన భూమి మీదకి ఆయన పంపించి ఆయన్ని అభిషేకం చేసి ఆయన్ని గొప్పగా దేవుడు కూడా ఆశీర్వదించాడనే విషయాన్ని మనం చూడొచ్చు. తర్వాత ఈ అహరోను తన కుమారుల్ని పిలిపించినప్పుడు మోషే ఏం చేశాడు, వాళ్ళందరినీ స్నానం చేయించాడు. లేవీలు 8వ అధ్యాయం 6వ వచనం చదవండి. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించెను. సో ఈ నీళ్లతో స్నానం చేయించడం ఏం చూపిస్తుంది? మామూలుగా తీసుకుంటే కూడా నీళ్లు స్నానం ఎందుకు చేస్తుంటామో శుభ్రపరచుకోవడానికి. సో ఇక్కడ మోషే అహరోను ఎవరిని సూచిస్తా ఉంది? యేసు ప్రభుని సూచిస్తా ఉన్నాడు. ఇప్పుడు అహరోను దేనికోసం అభిషేకం చేయబడుతున్నాడు? ప్రధాన యాజకుడిగా.
ఆయన యేసు ప్రభుని సూచిస్తున్నాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే అహరోను సాధారణ మనలాగే మనిషి. అతను కూడా ఒక పాపి. ఆయనకి స్నానం అవసరము. కానీ యేసు ప్రభుకి అవసరం అంటారా అట్లాంటి స్నానము? నిజంలో ఆయన పుట్టుకలోనే పరిశుద్ధుడు. కానీ అక్కడ ఆయన తీసుకున్నటువంటి బాప్తిసం దేన్ని సూచిస్తా ఉంది? దేన్ని సూచిస్తాను? అదొక సింబాలిక్ గా చూపిస్తా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ పరిశుద్ధుడే. ఆయన నేను దేవుని చిత్తాన్ని చేయబోతున్నాను, నేను ఇక్కడ లోకానికి మరణించానని చెప్పి ఒక సింబల్ గానే చూపిస్తున్నాడు. కానీ ఆయన పరిశుద్ధుడు. కానీ మనకి ఈ యొక్క నీళ్ల స్నానం మనకి అవసరమా? మనం అందరు చూసినట్లయితే మనకి అవసరము. ఎందుకంటే మనము కీర్తనలు 51:5 ప్రకారము నేను పాపంలో పుట్టిన వాడను, పాపముతోనే నా తల్లి నన్ను గర్భమున ధరించాను అనేటటువంటి మాట ప్రకారం చూసినట్లయితే మనము చూడండి పాపులుగా ఉండి చూడండి మనందరూ కూడా అపరిశుద్ధులుగా అయిపోయాము. ఇప్పుడు మనల్ని కడగాలి. సో ఎవరు కడుగుతున్నారు? ఆ నీళ్లు దేన్ని సూచిస్తుంది? సత్యము ద్వారా మనం అందరూ కూడా కడగబడుతున్నాము, పరిశుద్ధులు అవ్వబడుతున్నాము అనే విషయాన్ని గ్రహించాలి సహోదరా. సో అహరోను కుమారుల్ని సూచిస్తున్నటువంటి సంఘము ఈ యొక్క సువార్త యుగంలో కడగబడాలి. సో ఇప్పుడు ఇంకొక విషయం, అహరోను తన కుమారులకి ఎటువంటి సంబంధం ఉంది? రక్త సంబంధం. మనకి యేసు ప్రభుకి ఎటువంటి సంబంధం ఉంది? రక్త సంబంధం ఉంది. ఎట్లా? ఆయన రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధులమై ఉన్నాం కాబట్టి మనం చూడండి రక్త సంబంధికులుగా ఉంటున్నాము యేసు ప్రభుతో. ఏ విధంగా ప్రధాన యాజకుడు అయినటువంటి అహరోను తన కుమారులకి తన కుమారులు ఎవరిని సూచిస్తున్నారు? ఆ సంఘాన్ని సూచిస్తుంది. ఆ విధంగా ఛాయ నిజంలో కూడా మీరు చూడండి. ఒక వాక్యం కూడా మనం చదువుకున్నాం చివరాఖరులో గత తరగతిలో ఎఫెసీలో 1వ అధ్యాయం 3వ వచనం నుండి 6 వరకు కూడా చూసినట్లయితే ఆయన దయా సంకల్పం చొప్పున కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారం చదవండి. ఎఫెసీలో 1వ అధ్యాయము 3 నుంచి 6 వరకు చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చూడండి, జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. సో ప్రేమ చేత తన దయా సంకల్పం చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. సో యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఇటువంటి మాటలను మీరు చూడండి. మనము ఏదో అనుకుంటాం, మనం ఎక్కడో పుట్టాము, ఎక్కడో పెరిగాము, దేవుడు ఇటువంటి సత్యంలోకి తీసుకుని వచ్చాడని. అన్ని కూడా దేవుడు ప్లాన్ చేసి మన జీవితంలో ఉంచున్నాడు. ఇటువంటి జీవితాన్ని మనకి ఇచ్చున్నాడంటే కారణం ఉండకపోలేదు. దేవుని యొక్క ప్రతి విషయము కూడా మనం ఈ యొక్క జగత్ పునాది వేయకబడ మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడంటే అది ఎటువంటి అనాది ప్రణాళికగా ఉంటున్నదో మీరు ఆలోచించి చూడండి. అటువంటి ప్రణాళికలో భాగస్థులుగా ఉంటుకొని మనల్ని చాలా సార్లు కూడా తక్కువగా అనుకుంటున్నాం. లోకంలో చాలా మంది మనల్ని ఒక వెర్రి వాళ్ళుగా చూసేటప్పుడు మనకి తక్కువగా ఉన్నట్టు ఈ లోకంలో అనిపించవచ్చు. యేసు ప్రభుని కూడా అలాగే అనుకున్నారు. కానీ తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని ఏ విధంగా హెచ్చించున్నాడో మనం ఇక్కడ గమనించాలి. మనకి ఇది ఒక గొప్ప ఉదాహరణ ఆయన. సో తర్వాత ఇవాల్టి పాఠంలో మనం చూసినట్లయితే మూడవదిగా మనము దేన్ని చూడబోతున్నామంటే గార్మెంట్స్ అంటే వస్త్రములు. సో ఈ యొక్క వస్త్రములు దేన్ని సూచిస్తుంది? నీతి వస్త్రమును సూచిస్తా ఉంది. ఓకే సహోదరా. సో ఇప్పుడు ఈ యొక్క వస్త్రములు ఎవరి కోసం తీసుకొని రాబడింది? అహరోను
అతని కుమారుల కోసము ఎవరు తెచ్చారు? అహరోను కుమారులే వారికి వారు తెచ్చుకున్నారా? మోషే ఈ యొక్క యాజక వస్త్రములను తీసుకొని వచ్చాడనే విషయాన్ని మనం చూడొచ్చు. అహరోనికి చూసినట్లయితే 2 వస్త్రములు, 2 సెట్స్ ఆఫ్ గార్మెంట్స్. అదే తన కుమారులకైతే ఒకే వస్త్రం. ఏది ఆ 2 వస్త్రములు అహరోను యూజ్ చేసేది? ఒకటి ప్రతిష్ఠిత వస్త్రము, లేకుంటే శోభిత వస్త్రం అంటారు. అది ఎప్పుడు ధరిస్తాడు? ఇంకోటి బలి వస్త్రంలో, సాక్రిఫిషియల్ గార్మెంట్స్ అంటాం. బలి వస్త్రం, బలిచ్చేటప్పుడు ఒక వస్త్రము, మిగతా సమయాల్లో ఈ యొక్క ప్రతిష్ఠిత లేకుంటే శోభిత వస్త్రాన్ని ధరిస్తాడనమాట. సో ఇప్పుడు ఈ యొక్క 2 వస్త్రములు కూడా ఎందుకోసం ఇచ్చారంటే ఆయన వాక్యంలో క్లియర్గా చెప్పున్నాడు. మీరు నిర్గమకాండము 28వ అధ్యాయము 2వ వచనము 40వ వచనం కూడా చదవండి. నిర్గమకాండము 28వ అధ్యాయము 2వ వచనము 40వ వచనం. ఫస్ట్ 2వ వచనం చదవండి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు అలంకారమును ఘనతను కలిగినట్లు ఆ వస్త్రం దేన్ని ఎలా ఎందుకు ఇవ్వడం జరిగింది? అలంకారము, ఘనత. ఇంగ్లీష్ లో చూసినట్లయితే ఆ మాట చాలా గ్లోరియస్ అండ్ హానర్. సో అలంకారం అంటే బ్యూటీ అన్నమాట. బ్యూటీ అండ్ హానర్. సో ఆ డ్రెస్ వేసుకుంటేనే ఆయనకి అది చూసేదానికి అంత అందంగా ఉంటుంది, అంత ఘనత కలిగిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ యొక్క వస్త్రాన్ని మీరు ఇంతకు ముందు కూడా మీరు చూసుండొచ్చు. ఆ యొక్క ప్రత్యక్షపు గుడారపు పుస్తకంలో కూడా లాస్ట్ లో మీరు చూసుంటారు, 2 పేజెస్ లో కూడా ఒక ప్రింటెడ్ కలర్ ప్రింట్ లో ఇచ్చుంటాం. ఈ యొక్క యాజకుడు వేసుకునేటటువంటి డ్రెస్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి ఉంటుంది చూడండి సహోదరా. గ్లోరీ అండ్ బ్యూటీ. ఆ డ్రెస్ లో ఏమేమి ఉంటుంది? సో ఆ డ్రెస్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి. బ్రెస్ట్ ప్లేట్ అనేటటువంటి న్యాయ విధాన పథకము, తర్వాత ఏపోదు, తర్వాత నిలువుటంగి, విచిత్రమైనటువంటి చొక్కాయి, తర్వాత పాగా, దాని చుట్టూ పాగాకి బంగారు రేకు, తర్వాత నడికట్టు, తర్వాత లెనిన్ బ్రీచెస్ అంటారు, అది లోపల వేసుకునేటటువంటి డ్రెస్సు. నార లాగులు, లాగులు అంటే లోపల వేసుకునేటటువంటి డ్రెస్సు వైట్ కలర్ లో, ఈ నార లాగులు. సో ఇప్పుడు ఆయన వస్త్రము, ఆయన వేసుకునేటటువంటి వస్త్రం చూస్తే ఇన్ని ఉన్నాయి. ఇంకా అనేకమైన విషయాలు కూడా మీరు ఆ యొక్క ప్రత్యక్షపు గుడారపు ఛాయల పుస్తకంలో చూడొచ్చు. కొన్ని ఇవన్నీ ఉన్నాయి. మీరు ఉదాహరణకి 28వ అధ్యాయము నిర్గమకాండము 2 నుంచి 4 వరకు చదవండి. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠ వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడున్నట్లుగా నీవు అతన్ని ప్రతిష్ఠించుదవు. అతని వస్త్రములు కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఆజ్ఞ ఇమ్ము. 4 చదువు. పతకము ఏపోదు నిలువుటంగి విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడనై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులను ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలను. ఓకే సార్ సిస్టర్. సో ఈ యొక్క వస్త్రము, ఈ ప్రతిష్ఠిత వస్త్రము లేకుంటే శోభిత వస్త్రము చూసినట్లయితే ఇవన్నీ ఉంటాయి. తర్వాత మనం చూసినట్లయితే 2వ వస్త్రం అహరోనికి తెచ్చినటువంటి ఇంకో సెట్ ఏంది? బలి వస్త్రంలో, సాక్రిఫిషియల్ గార్మెంట్స్. దీన్ని అహరోన్ ఎప్పుడు వేసుకుంటారు? బలి అర్పించేటప్పుడు ఈ యొక్క వస్త్రాన్ని కూడా వేసుకుంటాడు. ఆ యొక్క వస్త్రం ఎలా ఉంటుంది చదువుకుంటాము. లేవియా కాండము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుకుంటాం. లేవి కాండము 6వ అధ్యాయం 9 నుంచి 11.
నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠము మీద దహించుండును. బలిపీఠము మీదే అగ్ని దానిని దహించుచుండును. యాజకుడు తన సన్న నార నిలువుటంగిని తొడుగుకొని తన మానమునకు తన నారలగును తొడుగుకొని బలిపీఠము మీద అగ్ని దహించును. దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠమునొద్ద దానిని పోసి తన వస్త్రములను తీసివేరు వస్త్రములను ధరించుకొని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలను. సో ఇందులో ఈ యొక్క వాక్యములలో మీరు చూసినట్లయితే ఆ యొక్క వస్త్రం ఎలా ఉందంటే ప్రతిష్ఠితమైనటువంటి ఏ, చొక్కాయి, లెనిన్ కోట్ అన్నమాట. ఆ తర్వాత సన్నని నార లాగులు లోపల వేసుకునేటటువంటి డ్రెస్, తర్వాత సన్నని నార దట్టి. మీ యొక్క ఆ పుస్తకంలోనే ఇది చూడొచ్చు. తర్వాత సన్న నార పాగ, తల మీద టోపీలాగా ఒకటి పాగా వేసుకుంటారు. కానీ ఇంకొక సహయాజకులు అండర్ ప్రీస్ట్ అనేటటువంటి అహరోను కుమారులు వాళ్ళు కూడా సేమ్ ఇట్లాంటి బలి డ్రెస్ లాగానే ఉంటుంది. కానీ ఒక చిన్న తేడా, తను వేసుకునేది, ప్రధాన యాజకుడు వేసుకునేది పాగా వేసుకుంటారు. అదే ఈ యొక్క సహయాజకులు ఏం వేసుకుంటారంటే బోనెట్ అంటారు. బోనెట్ అంటే కుళ్ళాయిలు. కుళ్ళాయి అంటే తెలుసు కదా, మనం కూడా క్యాప్ లాగా వేసుకుంటాం. ఇది వెనకాల ఇట్లా వచ్చింటుంది, ఇట్లా కుళ్ళాయి అంటారు. పాగా అంటే కట్టుకుంటారు. సిక్కులంతా కట్టుకునే టైప్ లో కట్టుకుంటారు. ఇది ప్రధాన యాజకుడు. అదే సహా యాజకులు ఉన్నప్పుడు ఇట్లా కుళ్ళాయి లాగా ఇట్లా వేసుకుంటారు అనమాట. సో మీకు ఇది డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ దీని గురించి కాదు, కానీ ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే మన అందరూ కూడా బలి వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాం. ఎందుకు? ప్రజెంట్ సువార్త యుగంలో బలి వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాం. ఎందుకు? బలి అర్పించేటటువంటి స్థితిలో మనము ఆ యొక్క సాధారణమైనటువంటి సన్నని నారతో చేసినటువంటి దుస్తులను వేసుకొని బలి అర్పిస్తున్నామన్న. ప్రతి దినము మన యొక్క సిలువను ఎత్తుకొని యేసు ప్రభు అడుగు జాడలందు నడుస్తూ బలులను అర్పిస్తూ వస్తున్నాము. ఎప్పుడు మనం ప్రతిష్ఠిత వస్త్రాన్ని ధరిస్తామో, ఎప్పుడైతే మన ఈ యొక్క సువార్త యుగమంతా కూడా నమ్మకంగా ఉంటూ, విశ్వాసంగా ఉంటూ, చివరి దాకా మన మరణం వరకు మన నమ్మకంగా ఉన్నట్లయితే మనకి ఏమి ఇవ్వబడుతుంది? ఆ యొక్క ప్రతిష్ఠిత వస్త్రము రానున్న రోజుల్లో దేవుడు మనకి అనుగ్రహిస్తాడనేటటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన ఇవన్నీ మనము పొందుకుంటామనే విషయాన్ని మనం గమనించాలి. మనం చదువుకుంటాము ప్రత్యక్షపు గుడారం ఛాయల పుస్తకంలో నుండి, ఇంగ్లీష్ పుస్తకంలో పేజ్ నెంబర్ 36 T36 అని ఉంటుంది ఆ పుస్తకంలో. మేలిమి బంగారము దైవిక విషయాలకు సూచనగా ఉన్నది. ఈ ధర్మశాస్త్రములోని ఈ భాగము బంగారపు గుండీల నుండి బంగారపు గొలుసులకు ఆధారపడి ఉన్నందువలన ధర్మశాస్త్రం దైవికమైనదని బోధిస్తున్నట్లుగా ఉంది. మనకు తెలుసు, మనం దైవిక సహాయం వల్లనే నడవగలుగుతున్నామని. అయితే శరీరము వెంబడి కాదు, కానీ ఆత్మానుసారమే నడుస్తున్నాము. ధర్మశాస్త్రం యొక్క కనబడు భాగమే ముందు భాగం విలువైన నగలను లేదా ఆభరణములను ఫలిస్తుంది. ఆ ఆభరణములు బంగారములో అమర్చబడి ఉంటుంది. ప్రభు యొక్క చిన్న మంద ఆభరణములు నిజమైన ఇజ్రాయేలుకు సూచనగా ఉన్నది. నేను నియమింపబోవు దినము రాగా వారు. నేను మార్క్ చేస్తున్నాను, అదే చదువుతున్నారా? నేను మార్క్ చేస్తుంటాను ఇక్కడ పెన్తో. ఆ విధంగా అహరోను అనేక ఛాయలు గల సుందరమైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించిన వాడై ప్రత్యక్షపు గుడారంలో నిలిచి ఉన్నాడు. మరియు పరిశుద్ధ తైలము ద్వారా
అభిషేకింపబడిన అతని శిరస్సు యాజకత్వమునకు అధిపతి అగు యేసు ప్రభువును సూచిస్తుంది. అయితే క్రీస్తులో పరిపూర్ణము చెందిన సంఘము ఆయన శరీరమును సూచిస్తుంది. నిష్కలంకమైన మరియు యెహోవా నిబంధనలను నెరవేర్చడానికి శక్తిని అధికారాన్ని ధరించుకొనిన లోకపు ప్రధాన యాజకుడి యొక్క ఛాయ ముఖ్యమైనది మరియు అది ఎంతగానో ఆకట్టుకుంటున్నది. సో ఇక్కడ చూసినట్లయితే తర్వాత 29వ పేజీలో కూడా ఉంది. T29 ఉంటుంది. T29 మార్క్ చేసి ఉంటాను పెన్తో. యాజకులు మాత్రమే ఈ విధంగా అభిషేకింపబడ్డారు. యేసు ప్రధాన యాజకుడైన అహరోనుకు ఛాయగా ఉన్నాడు. శిరస్సు యేసు మరియు సంఘపు శరీర సభ్యులు చేరి ప్రధాన యాజకుడికి గొప్ప దృష్టాంతముగా ఉన్నారు. ఇతరుల వలె పాపాత్ముడైన అహరోనుకు దృష్టాంతముగా ఉన్న యేసు ఏ పాపమును ఎరుగని వాడు మరియు ఆయన సంఘము కూడా తన అమూల్యమైన రక్తం చేత కడుగబడి మరియు వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచబడెను. ఎఫెసీ 5:26. వాటికి అహరోను సరి అయిన సూచికగా ఉండుటకు కడుగబడి పరిశుద్ధపరచబడాలి. కాబట్టి సహోదరు, ఈ యొక్క 2 పారాగ్రాఫ్ ని కూడా మనం ప్రత్యక్షపు గుడారపు ఛాయల పుస్తకంలో నుంచి చదివి ఉన్నాము. మనందరూ కూడా చూడండి, యేసు ప్రభు ధరించుకున్నటువంటి ఆ యొక్క నార వస్త్రంలో, తెల్లటి వస్త్రంలో దేన్ని సూచిస్తా ఉంది? సో అహరోను కూడా ఆ తెల్లటి బలి వస్త్రంలో ధరించాడు బలి ఇచ్చేటప్పుడు. కానీ ఆయన ధరించినటువంటి ఆ యొక్క తెల్లటి వస్త్రము ఆ పరిశుద్ధత, ఆయన యొక్క సొంత పరిశుద్ధతను, యాక్చువల్ అండ్ పర్సనల్ రైచియస్నెస్ ని సూచిస్తా ఉందన్నమాట. అదే సహయాజకులైనటువంటి అహరోను కుమారులు ధరించుకున్నటువంటి ఆ యొక్క బలి వస్త్రములో, ఆ యొక్క వస్త్రములు ఏ విధంగా ఉంటున్నది? ఎగ్జాక్ట్లీ ఇదివరకే చెప్పాను, వారు వేసుకునేటటువంటి ఆ పాగా కుల్లాయి మాత్రమే తేడా, కానీ వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ అంతా కూడా సేమే. సో ఇది దేన్ని సూచిస్తా ఉంది? సో మనం కూడా పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. యేసు ప్రభు గారి ద్వారా మాత్రమే మనకి ఇంప్యూటెడ్ రైచియస్నెస్. సో మన యొక్క సొంత రైచియస్నెస్ కాదు, కానీ నీతి ఆయన ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ యొక్క నీతిమంతులుగా తీర్చబడి ఉండటను సూచిస్తా ఉన్నది. సో మనము దేవుని యొక్క రాజ్యం వచ్చినప్పుడు మాత్రమే ఆయన యొక్క శరీర అవయంగా మారబోతున్నాము. చివరి వరకు, మరణం వరకు కూడా మనము నమ్మకంగా ఉన్నట్లయితే మనం చూడండి ఏ విధంగా ఆయన శరీరంలో భాగంగా అవుతాం. అప్పుడు మనకేమిస్తాడు? సో అటువంటి ఒక అలంకారమును ఘనతకు కలుగునట్లు ప్రతిష్ఠిత వస్త్రాన్ని ఇస్తాడనమాట. ఆ వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ యొక్క నీతిమంతులుగా ఉంటామా? లేదు. మన యొక్క సొంత నీతిమంతులుగా, మనంతట మనమే నీతిమంతులుగా అయిపోయి ఉంటాం, పరిపూర్ణ దశలోకి వచ్చింటాం అనమాట. అర్థమైందా? కాబట్టి సహోదరా, మనం ఇప్పుడు ప్రజెంట్ మనము యేసు ప్రభు గారి ద్వారా మాత్రమే
నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. తర్వాత ఇంకో విషయాన్ని మీరు చూడొచ్చు. అహరోను ఒక బలి కూడా ఇవ్వలేదే. తన పాపము నిమిత్తం కానీ, ప్రజల నిమిత్తం కానీ ఎటువంటి బలిని అర్పించకుండానే తను ఎలాగో ఈ యొక్క విచిత్రమైనటువంటి శోభిత వస్త్రాన్ని ధరిస్తాడు అనేటటువంటి ప్రశ్న వేస్తారనమాట. ఇది ఎలా పాసిబుల్ ఉంది? ఇప్పుడు ఆయన అభిషేకం పొందుకునేటప్పుడు ఎటువంటి డ్రెస్ వేసుకున్నాడు? ప్రతిష్ఠిత వస్త్రాన్ని ఇచ్చాడంట. ఇది దేన్ని సూచిస్తుంది? ఎలా వేసుకుంటాడు ఆయన ప్రతిష్ఠిత వస్త్రము? మనకి మాత్రం ఇప్పుడు చెప్పేసాము, బలి ఇస్తా ఉన్నాము. తర్వాత మనం పరిపూర్ణ దశలోకి వెళ్ళిన తర్వాతే, సంఘంగా మారిన తర్వాతే మనకి ఆ యొక్క శోభిత ప్రతిష్ఠిత వస్త్రము ఇవ్వబడుతుందని చెప్పబడింది. కానీ ఇప్పుడు ఈయన చూసినట్లయితే అభిషేకం పొందేటప్పుడే అహరోను ఈ యొక్క ప్రతిష్ఠిత వస్త్రాన్ని వేసుకున్నాడే. ఇది దేన్ని సూచిస్తుందని చూసినట్లయితే, ఇప్పుడు ఆయన వేసుకున్నటువంటి ఆ యొక్క ప్రతిష్ఠిత వస్త్రము ఇన్హెరిటెడ్ అంటే ఎట్లా? మన ఆ తాతలు సంపాదించినటువంటి ఆస్తి మనకి ఎలా వస్తుందో, నువ్వు సంపాదించినావు కష్టపడ్డది ఏమన్నా, ఇన్హెరిటెడ్ అంటారనమాట దాన్ని. సో వారసత్వంగా ఎవరో ఒకరు కష్టపడింది నీకు వచ్చిందనమాట. ఇప్పుడు ఆయన వేసుకున్నటువంటి ప్రతిష్ఠిత ఎటువంటి బలిని ఇవ్వకుండానే ఆయనకి ఈ యొక్క ప్రతిష్ఠిత వస్త్రం ఇచ్చారంటే దాని అర్థం ఏంటంటే, తాను ఎవరో ఒకరు చేసినటువంటి పని నిమిత్తము ఆయన దాన్ని పొందుకున్నాడు. ఇది కూడా మనము యేసు ప్రభు యొక్క ద్వారా మాత్రమే. ఈ దినం నువ్వు బాప్తిసం తీసుకున్నావంటే పరిశుద్ధుడు అని పిలువబడుతున్నావు. దేని వలన? యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా ఈ దినం పరిశుద్ధుడు అని పిలువబడుతున్నావు తప్ప, ఇప్పుడు కూడా నువ్వు వేసుకోవచ్చు డ్రెస్, ఆ యొక్క విచిత్రమైనటువంటి డ్రెస్. కానీ ఆ డ్రెస్కి నిజమైన అర్హత నీకు ఎప్పుడు వస్తుంది? ఈ యొక్క బలిని నీ కొరకు నువ్వు బలిని అర్పించాలి. అలాగే అహరోను ఎప్పుడు తన కొరకు, తన పాపముల నిమిత్తం ప్రజల కొరకు బలిని అర్పించాడు. బలినిచ్చిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తాడు? ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వెళ్ళడానికి అర్హుడుగా ఉంటాడనమాట. అది ఎప్పుడు ఇస్తాడు? ఏ రోజు ఇస్తారా బలి? అటోన్మెంట్ డే, ప్రాయశ్చితార్థపు దినము. ఆ దినపు బలులలో ఇది కూడా ఒకటి చదువుకుంటాము. లేవియ కాండం 16వ అధ్యాయము 23, 24. అప్పుడు అహరోను ప్రత్యక్షపు గూడారములోనికి వచ్చి తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు తాను వేసుకొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి పరిశుద్ధ స్థలములలో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటకు వచ్చి తన కొరకు దహన బలిని, ప్రజల కొరకు దహన బలిని అర్పించి తన నిమిత్తము ప్రజల నిమిత్తమును చిత్తము చేయవలను. సో ఇప్పుడు చూసినట్లయితే తను ఏం చేశాడు? తన కొరకు, ప్రజల కొరకు ప్రాయశ్చితార్థ దినము రోజు బలిని అర్పించాడు. బలిని అర్పించిన తర్వాత ఈ యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను కూడా ధరించుకునేటటువంటిది ఆయనకి అవకాశం దొరుకుతుంది అనమాట. సో అంటే ఈ విధంగా బలిలు అర్పించుకోవడం వల్ల ఇది దేన్ని సూచిస్తుందంటే, అహరోను తన ప్రజల కొరకు, ఇజ్రాయెల్ ప్రజల కొరకు తను తాను సమర్పించుకోవడాన్ని కూడా ఇది సూచిస్తుంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఒక వాక్యం చదువుకుంటాము. ఎఫెసీయులు 1వ అధ్యాయము 13, 14. 1వ అధ్యాయము 13, 14 చదువుకుంటాం. చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వస్థమునకు సంచకరువుగా ఉన్నాడు. సో మనం కూడా చూసినట్లయితే ఈ దినం సువార్త యుగంలో బాప్తిసం అప్పుడు
ఒక నూతన సృష్టిగా గర్భం దాల్చినటువంటి స్థితిలో ఉన్నాం అన్నమాట. అంటే మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు చెప్తున్నారు, ఒక సింబాలిక్‌గా నేను చెప్తున్నాను. నేను ఈ రోజు నుంచి నేను లోకానికి నేను మరణించాను. ఒక నూతన సృష్టిగా ఉండబోతున్నాము అని చెప్పేసావు ఆ రోజు. చెప్పినంత మాత్రాన నువ్వు దానికి తగినట్లు జీవిస్తున్నావా అంటే లేదు. 100% అలా మనం జీవించటం లేదు. మనలో ఎన్నో కొరతలున్నాయి. మనం మార్చుకుంటూ వస్తున్నాము. సో, చివరి వరకు కూడా మన విశ్వాసాన్ని చూపించి మనలో ఉన్నటువంటి ఈ యొక్క కొరతలు ఏదైతే ఉందో దాన్ని సరిచేసుకొని ఒక నూతన సృష్టిగా ఎప్పుడైతే జన్మించబడతామో, ఆ మొదటి పునరుద్ధానంలో మనం ఎప్పుడైతే వస్తామో నూతన సృష్టిగా మారతామో అప్పుడే చూడండి మనమంతా కూడా ఈ యొక్క ప్రతిష్ఠిత వస్త్రాన్ని కూడా ధరించగలమనేది వాక్యం చెప్తున్న సహోదరా. సో మీరు ఈ యొక్క విషయాన్ని కూడా 6th వాల్యూమ్‌లో పేజ్ నంబర్ 444లో కూడా మీరు చూసినట్లయితే అందులో కూడా ఈ విషయాన్ని కూడా రాయబడిందన్నమాట. అంటే మన విశ్వాసము మామూలుగా విశ్వాసం అంటే ఏమి చదవకుండా, బైబిల్ చదవకుండా బాప్తిసం మాత్రం తీసుకొని మీరు ఇంట్లోనే కూర్చొని ఉన్నారనుకోండి. మీ విశ్వాసం రోజు రోజుకి పెరుగుతుందా? తగ్గుతూ వస్తుందా? తగ్గుతూ వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన విశ్వాసంలో ఎదగాలంటే, ఆత్మ ఫలాలు అభివృద్ధి చెందాలంటే, మన యొక్క స్వభావం పెరగాలంటే దేవుని యొక్క వాక్యము వినాలి, ప్రతిరోజు చదవాలి, బైబిల్ చదవాలి. అనేకమైనటువంటి అనుభవాలు ఇచ్చినప్పుడు పరీక్షలు లాంటివి అందులో ప్రూవ్ చేసుకోవాలి. మనకి ఎంత మార్కులు వస్తుందో మనం అక్కడ జయించి చూపించాలి. సో ఆ విధంగా చూపిస్తూ వచ్చినప్పుడు మాత్రమే ఆయన చెప్తున్నాడు, జయించు వారికి నేను గొప్ప ఘనత, మహిమ, అలాగే నిత్య జీవాన్ని ఇస్తానని చెప్తున్నాడు అనమాట. మీరు ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు చదవండి. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకంగా ఉన్న వారికి జీవ కిరీటం ఇస్తాడు. జయించు వారికి జీవ కిరీటం ఇస్తారు. ఆ జీవ కిరీటం ఎలా ఉంటుందంటే చూడండి, అప్పుడు మీరు పొందుకున్నటువంటి ఆ యొక్క శోభిత వస్త్రము, ప్రతిష్ఠిత వస్త్రము ఏ విధంగా ఉంటుంది? మీది, మీరు సంపాదించుకునేది ఎప్పుడు? ఇప్పుడైతే మీరు వేసుకునేది ఎవరి ద్వారానో మనం పొందుకున్నటువంటిది, ఒక స్వాస్థ్యముగా పొందుకున్నటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి దీనికోసమే మనము ప్రయాసపడుతున్నాం సహోదరా. కాబట్టి ఆ విధంగా జయించు వారికి రోమీలు 8వ అధ్యాయం 16, 17 వచనాలు మీరు చదువుకున్నట్లయితే క్రీస్తు తోటి వారసులంగా మనం అగుతుము అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూడొచ్చు. అలాగే మీరు ప్రత్యక్షపు గుడారపు పుస్తకంలో పేజ్ నంబర్ 114 లాస్ట్లో ఉంటుంది. పేజ్ నంబర్ 114, 114, 115 T114, 115 చదవండి. అది 114 లాస్ట్ లో ఉంటుంది. ప్రత్యక్షపు గుడారములోని పరిశుద్ధ స్థలపు ప్రవేశ ద్వారము వద్ద ఉన్న నిలువు కొమ్ములు మొదటి తెర ద్వారా కప్పబడి ఉన్నవి. అవి ఆవరణములోని నిలువు కొమ్ములకు పూర్తిగా భిన్నమైనవిగా ఉన్నది. మరియు అవి క్రీస్తులోని నూతన సృష్టిని లేదా జీవులను అనగా ప్రతిష్ఠించుకొనిన పరిశుద్ధులను సూచిస్తుంది. వీటికి మరియు ఆవరణంలోని నిలువు కొమ్ముల మధ్య గల వ్యత్యాసము నీతిమంతులుగా తీర్చబడిన వారి స్థితికి మరియు పవిత్రపరచబడిన వారి స్థితికి మధ్య ఉన్న వ్యత్యాసమును సూచిస్తుంది.
పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించు మార్గము, మానవ చిత్తము, శారీరక మనసు మొదటి తెర యొక్క అంతమును లేదా మరణమును దాటి వెళ్ళుటను, లేదా నీతిమంతుడిగా తీర్చబడిన మానవుడు మరణమునకు ప్రతిష్ఠించుకొను క్రియను సూచిస్తుందని తెలుసుకున్నాము. అందువలన నిలువు కొమ్ములు ఈ మార్పును వివరించే విధముగా అవి ఆత్మీయ స్వభావమును సూచించే బంగారముతో కప్పబడింది. వాటిని రాగి వంకులలో అమర్చబడము. ఎలాగూ మంటి ఘటములో ఈ ఐశ్వర్యము మనకు కలిగి ఉన్నదని 2 కొరింథీ 4:7 సూచిస్తుంది. అనగా ఇప్పటికీ మన నూతన స్వభావము నీతిగా తీర్చబడిన మన మానవత్వముపై ఆధారపడి ఉన్నది మరియు విశ్రాంతి తీసుకుంటుంది. మనము కనుగొన్న దానికి అనుగుణంగా పరిశుద్ధ స్థలములలో ఇంకా పరిపూర్ణము చెందని నూతన సృష్టిగా నిలవబడి ఉన్న మనలను లేదా మన స్థానమును సూచిస్తుంది. ఇది గుర్తించుకొనబడుతుంది. నిర్గమకాండము 26:37. ఓకే, అది నేను మార్క్ చేసిందో చదవాలి సార్. కాబట్టి ఇక్కడ అందులో నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తాను నేను. ఇప్పుడు మనకి దేవుడు ఒక స్వాస్థ్యమును, ఒక ట్రెజర్ని మనకి ఇచ్చేసాడనమాట. ఏమిచ్చాడు? ఇప్పుడు ఒక నూతన సృష్టి, కాన్సక్రేషన్ అనేది, నిబంధన అనేది మనం చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇచ్చింది చూసినట్లయితే బలి వస్త్రములు ఇచ్చాడు అనమాట. ఇప్పుడు ఆ యొక్క వస్త్రములు ఇచ్చినప్పుడు మనం చూసినట్లయితే ఒక ట్రెజర్ లాగా ఇచ్చేసాడు. ఇప్పుడు నువ్వు వచ్చి సంఘంగా మారబోతున్నావు, రానున్న రోజుల్లో నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాను, ఘనత, మహిమ, నిత్య జీవం ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నువ్వు ఏ దశలో ఉన్నావు? బాప్తిసం తీసుకొని ఏం చెప్తున్నాను? నేను లోకానికి మరణించాను, ఇంకా దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పిన తర్వాత నూతన సృష్టిగా గర్భము దాల్చబడినటువంటి స్థితిలో ఉంటున్నావు. ఒక పిండంగా ఉండేటప్పుడు కొద్ది కొద్దిగా ఎదుగుతూ వస్తున్నావు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అక్కడ వాక్యంలో, నువ్వు మట్టి ఘటముగా ఉన్నప్పుడే, ఎర్తన్ వెజల్స్ అంటాం మట్టి ఘటములు అంటే. సో ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు ఏమనుకోవాలంటే, ఇవన్నీ నేను పొందుకున్నాను, నాకు ఇవ్వబడింది అని నువ్వు అనుకోవాలంట. సో అనుకొని నువ్వు ఆ యొక్క స్వాస్థ్యము పొందుకున్నాను అనుకొని నీ యొక్క జీవితంలో ప్రతిరోజు కూడా నువ్వు దాన్ని సంతోషముగా, ఇప్పుడు నీకు ఇచ్చేసానని చెప్పినట్లయితే ఎంత హ్యాపీగా ఉంటుందన్నమాట. ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆశీర్వాదం ఉంది, దానికోసం రోజు పోరాడుతూ ఉన్నావు. అది ఆశీర్వాదం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి రోజు చదువుతా ఉన్నావు. చదివేటప్పుడు చాలా ప్రయాస పడుతూ ఉంటావు అనమాట. రోజు ప్రయాసపడి కష్టపడి వస్తున్నావు. కానీ ఇది ఒక పక్క ఒక ఎగ్జాంపుల్గా ఉంది. ఇంకో ఉదాహరణ తీసుకోండి. అది నీకు సంతోషం ఎప్పుడు కలుగుతుంది? అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడే సంతోషం, నీకు ర్యాంక్ వచ్చినప్పుడే సంతోషం అనమాట. కానీ ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయినావు అనుకొని చదువు, అప్పుడు నీ మేనరిజము, నీ స్టైలు హ్యాపీగా చదువుతానే ఉంటావు, ఆ పని కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అనుకున్నావు, నీ జీవితం అనేది ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటూనే పొందుకున్నావు ఆశీర్వాదాన్ని అనుకొని సంతోషంతో నీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. అంటే ఒక పక్క బలి ఇస్తున్నావు, ఆ బలి ఇవ్వడం అనేది హ్యాపీనెస్. ఎందుకంటే దేవుడు ఇచ్చేస్తాడు ఆశీర్వాదం నాకు అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నేను నువ్వు పొందుకున్నాను అని హ్యాపీనెస్ తోటి ఈ యొక్క పరుగును నువ్వు పరుగెత్తు అని చెప్తున్నాడు. ఇప్పుడు అటువంటి టైంలో నీకేమవుతుందంటే, ఈ యొక్క పరుగులో ఒక సంతోషం ఉంటుంది, ఆ గొప్ప ఆనందం ఉంటుంది. ఆనందంలో చివరి దాకా అటువంటి ఆనందం కొనసాగించే మరణం వరకు కూడా నువ్వు నిజంగా దానికి ఓనర్ అయిపోతావు, నీ సొంతం చేసుకుంటావు అనేది. ఎప్పుడైతే నువ్వు ఇంతకు ముందు అయితే ఒకరు స్వాస్థ్యంగా పొందుకున్నది ఇప్పుడు నీ సొంతము అయిపోతుంది. కానీ ఇలా అనుకోవడం ద్వారా ఏమవుతుందంటే సంతోషం అనేది నీకు ఉంటుంది అనేది ఈ యొక్క దీంట్లో కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఏమవుతుంది? ఎప్పుడు అది స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు సంఘం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం చూడొచ్చు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి. సో ఇది ఎలా అంటే లేవీకాండం 10వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాము.
17 లేవియకాండం 17. యెహోవా అభిషేక తైలము మీ మీదనున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములో నుండి బయలు వెళ్ళకూడదనెను. వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి. ఇప్పుడు ఆ యొక్క అభిషేక తైలము తల మీద పోసినప్పుడు ఆ పోయడం అనేది తల మీద నుంచి కింది వరకు తన యొక్క స్కర్ట్ వరకు కూడా కింద వరకు వచ్చేస్తుంది అనమాట. ఇది దేన్ని సూచిస్తా ఉంది? లాస్ట్ ఫీట్ క్లాస్ మెంబర్ వరకు కూడా అభిషేకం పొందడాన్ని సూచిస్తా ఉందన్నమాట. సో ఆల్ మెంబర్స్ ఎప్పుడైతే దేవుని యొక్క ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన సంఘం కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క దశను సూచిస్తా ఉంది. ఆ యొక్క నూనెతో తల అంటి ఉన్నావు అభిషేకం పొందుదామంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడ్డాన్ని కూడా సూచిస్తా ఉందన్నమాట. సో మరొక వాక్యం చదువుకుంటాము. ఇక్కడ తల మీద ఎవరి తల మీద మాత్రము ఆ యొక్క అభిషేక తైలంను పోస్తారు? అహరోను తల మీద మాత్రమే పోస్తారు. సహయాజకులు తల మీద పోయాడు అనమాట. అవునా? చదువుకుంటాం వాక్యము. లేవికాండం 8:30. మరియు మోషే అభిషేక తైలములో కొంతయగు బలిపీఠము మీద రక్తములో కొంతయు తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను దానిని ప్రోక్షించి అహరోనును అతని వస్త్రములను అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠించెను. మీరు ఈ యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా చదివినట్లయితే ఆ తైలము అందులో కొన్ని రక్తం కూడా తీసుకొని అహరోను మీదను అతని వస్త్రం మీదను పోయడం జరుగుతుంది. కానీ కుమారుల దీనికి వచ్చినప్పుడు మాత్రం వస్త్రం మీద ప్రోక్షించేది జరుగుతుంది. తల మీద వస్త్రం మీద ప్రోక్షించడం జరుగుతుంది అనమాట. కానీ అహరోను మీద మాత్రం ఇట్లా పోయడం, ఫుల్లుగా పోయడం అనేది జరుగుతుంది. దేన్ని సూచిస్తుందని చూసినట్లయితే అహరోను చూసినట్లయితే తన ఇంటికి యజమాని, తన కుమారులకంతా కూడా శిరస్సు వంటి వాడు. సో శిరస్సు మీద అభిషేకం పొందింది అక్కడి నుంచి కింద దాకా అలా కారుతూ తన యొక్క స్కర్ట్ వరకు కింద వరకు వచ్చి రావడాన్ని సూచిస్తుంది సహోదరా. కాబట్టి ఈ యొక్క అభిషేకము చూడండి, మొదట తన యొక్క శిరస్సు వంటి ప్రధాన యాజకుడికి ఏ విధంగా పోయబడి ఉన్నది, తన ద్వారానే ఈ యొక్క శరీర అవయవాలకంతా కూడా అభిషేకం అందుతుంది అనే విషయాన్ని ఇది సూచిస్తుంది. సో ఇవాల్టి పాఠము ఇక్కడికి నేను క్లోజ్ చేస్తున్నాను, టైం అయింది కాబట్టి. సహోదరా, ఈ యొక్క పాఠాన్ని ఆడియో కూడా తర్వాత వినండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనము చూద్దాము. మీరు ఇంతవరకు కూడా ఓపిక ఉన్న సహోదర సహోదరులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఎటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘస్థులకి, సర్వశక్తిమంతుడైన దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.